సినిమాలో నాకు నచ్చిన ఒక మంచి మూమెంట్ చెప్తాను. మీకు నచ్చిన మూమెంట్ ఏదైనా నాకు చెప్పండి. నాకు నచ్చిన మూమెంట్ ఏంటంటే, శివలింగాన్ని తిన్నడు కౌగిలించుకుంటే కట్ షాట్‌లో ఈశ్వరుడిని కౌగిలించుకున్న సీన్. అది రియల్లీ అంటే ఒక మనిషి ఈశ్వరుడిని కౌగిలించుకొని అది ఊహించుకుంటేనే ఇరుది. నాకు అది నచ్చిన సీన్. మీకు నచ్చిన సీన్ ఏంటి చెప్పండి సీన్‌లో? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ సీన్ మీరు చెప్పారు. నాకు ఒక రిలీజ్ అయ్యే ఒక రోజు ముందు మీతో చెప్పాను నాకు నచ్చిన సీన్స్ ఇవని. ఆ రోజు ఈ సీన్ కూడా ఉండింది. ఆ రోజు మీరు లేరు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. చెప్పాను నాకు సినిమాలో కొన్ని సీన్స్ విపరీతంగా నా హార్ట్ క్లోజ్గా ఉండే సీన్స్ అని. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సీన్. ఇది నేను రాసుకునేటప్పుడు ఐ థాట్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్ అండి. ఎప్పుడు లింగాన్ని వీడు కౌగిలించుకున్నాడో వీడికి ప్రపంచంలో అన్నీ ఆగిపోవాలి. పిన్ డ్రాప్ సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్. అందుకే నేను మ్యూజిక్ డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి, మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ మీరు సినిమాలో చూస్తే 2-3 దగ్గరలో మ్యూజికే ఉండదు, ఓన్లీ విండే ఉంటుంది. నేను చెప్పిందంతా ఒకటే మా మ్యూజిక్ డైరెక్టర్కి. నేను రాసుకున్నప్పుడు వీడు కౌగిలించుకున్నప్పుడు వీడు ఓన్లీ ఊపిరి కూడా ఆగిపోద్ది. వీడు ఎప్పుడు ఊపిరి వదులుతాడో వాడు మళ్ళా జన్మించాడు అని నాకు అది అనిపించింది. ఈరోజు మీరు నమ్మరు మూర్తి గారు, ఇట్స్ వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. నాకు వచ్చే మెసేజెస్ దగ్గర నుంచి నాకు రవిచంద్ర గారు ఇచ్చిన మెసేజు ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. దిస్ విక్టరీ is straight from my father, no one else. This is from my father. And very very strong emotional moments na movie lo. వీడెళ్ళి దేవుడి దగ్గర మాట్లాడతాడు, వాట్ ఎ ఫూల్ ఐ హ్యావ్ బీన్ అని. అది నేను రాసుకున్నప్పుడు there has always been a time in my life where దేవుడు ఉన్నాడా అని పరీక్షించే టైము చాలామంది నా పక్కనున్న నా మిత్రులు కూడా అడిగారు, ఇంత కష్టపడుతున్నావు అసలు ఏంటిది నీకు? ఎందుకంటే కష్టం ఒకటేనండి. దీనికి ముందు సినిమాలు ఆడలా ప్రేక్షకులకి దే డోంట్ కేర్ మేము ఎంత కష్టపడాము, మాకు ఎన్ని బాధలు ఉన్నాయి, మాకు ఫైనాన్షియల్గా ఎన్ని లాసెస్ ఉన్నాయి, దే డోంట్ కేర్. వాళ్ళు దే ఆర్ ఇన్వెస్టింగ్ ద టైమ్ అండ్ మనీ వచ్చి వినోదం కోసం. ఆర్ బీ గివింగ్ ఇట్ టు దెమ్. నాకు ఎప్పుడు నేను వదులుకోకుండా ఉండింది దేవుడి పైన నమ్మకం. నాకు ఒకే ఒకటి ఉండింది, దట్ ఐ ప్రూవ్ టు మై ఫాదర్ దట్ కన్నప్ప గివ్. అదేనా మీకు వచ్చిన ఫీడ్బ్యాక్స్లో బెస్ట్ ఫీడ్బ్యాక్? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నాకు యునానిమస్గా నాకు ఫస్ట్ మా నాన్నగారు చెప్పిన తర్వాత రాక్లైన్ వెంకటేష్ గారు చెప్పారు రషెస్ చూసిన తర్వాత. దాని తర్వాత బీవీఎస్ రవి చెప్పాడు, కోనా వెంకట్ గారు చెప్పారు. నేను అక్కడ విష్ణుని చూడలేదు, నీ కన్నప్పనే చూసాం మేము, నువ్వు గుర్తుకు రాలేదు మాకు అన్నారు. యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఐ హెవ్ గాట్. మై ఫాదర్ అక్కడ నాన్న ఒకటే అన్నాడు, అరే నాకు అక్కడ ఉండేది నా కొడుకుని మర్చిపోయాను రా నేను అని చెప్పాడు. ఒక మహానటుడుగా ఆయన అది చెప్పాడంటే ఇట్స్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్. అండ్ నాకు మీరందరూ అగ్రీ చేయొచ్చు, అగ్రీ చేయకపోవచ్చు. ఐ బిలీవ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ మై జనరేషన్ రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన ఈరోజు నాకు ఒక మెసేజ్ పెట్టాడు. చాలామందికి తెలియంది, ఆయనకు కూడా తెలియంది ఏంటంటే, మార్చ్లో నాన్నగారిని కలవడానికి వచ్చాడు ఆయన ఒకరోజు. ఇంట్లో కూర్చుంటే ఆ 4 minutes నేను సినిమా ఏప్రిల్లో పోస్ట్పోన్ చేసింది కూడా ఆయన ఒక కామెంట్ ఇచ్చాడు, దానివల్లే పోస్ట్పోన్ చేశాను. మార్చ్లో ఆయనకి ఆ 4 minutes మేకింగ్ రిలీజ్ చేసింది చూపించిన తర్వాత నాన్నగారు అందరూ చేసిన తర్వాత బీవీఎస్ రవి అన్నాడు, సార్ నేను సినిమా మొత్తం చూశాను సార్, ఎక్స్ట్రాడినరీ సార్,
గ్రాఫిక్స్ లేకుండా చూశాను సార్, అది కానీ వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ సార్ మూవీ అది ఇది అని. రాము గారు ఒక మాట అన్నారు, ఇంత జాగ్రత్త తీసుకున్న విష్ణు గ్రాఫిక్స్ వదులుతాడు, అది కూడా ప్రమాణంగానే ఉంటాయిలే అన్నాడు. ఆ భయానికే నేను అది పోస్ట్పోన్ చేసేసాను. దిస్ ఇస్ నో వే ఐ కెన్ డూ ఇట్ అని. ఈ రోజుకి కూడా టెక్నికల్గా మా డైరెక్టర్కి, ఎడిటర్కి, నాకు మేము సినిమాలో చాలా అద్భుతమైన సీక్వెన్సెస్ సాక్రిఫైస్ చేసాం. బికాజ్ మేము అనుకున్న లెవెల్కి విఎఫ్ఎక్స్ రాలేదు. కానీ ఇది నాకు ఒక గుణపాఠం, ఇది పెద్ద గుణపాఠం. ఐ విల్ నెవర్ రిపీట్ దట్ మిస్టేక్ అగైన్. బట్ సినిమా చూసేటప్పుడు చాలామందికి అది తెలియలే. అందుకే మేమందరం ఈరోజు మార్నింగ్ ఎడిటర్ మేము కూడా చూసుకొని ఎవరు పట్టించుకోలేదు అవన్నీ కరెక్ట్గా అక్కడ వెతుకుతారు. ఇంక ఇప్పుడు అది 2 వీక్స్ తర్వాత చెప్తాను. అది మీరు ఎతికినా మీకు దొరకదు. ద రీజన్ ఎందుకు దొరకదో కూడా చెప్తానండి. ద నరేషన్ ఆఫ్ ద మూవీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ శరత్ కుమార్ గారికి నాకు జరిగిన ఒక కాన్వర్జేషన్. ఒక ఫాదర్ సన్కి అప్పగింతలు ఇచ్చేది. ఆ సీక్వెన్స్ని రాసుకునేది ఎప్పుడంటే, మా తాతగారు ఇంకొక 15 రోజులు పోతారని ముందే తెలిసింది హెల్త్ రీజన్స్ వల్ల. మా నాన్నగారు డెవెస్టేటెడ్. ఆయన 10-15 రోజులు మా తాతగారికి స్నానం ఒకటి చేయించలేదు, కానీ మిగతా అన్ని పనులు ఆయనే దగ్గరుండి చేయించారు. ఆయనకి భోజనం పెట్టే దగ్గర నుంచి, బట్టలు మార్చే దగ్గర నుంచి ఆయనే చేశారు. ఐ సా దట్ అండ్ ఐ ఫెల్ట్. ఈ కథ రాసుకునేటప్పుడు, ఇఫ్ అ ఫాదర్ హ్యాడ్ ఎ ఛాన్స్, ఏ తండ్రికైనా ఒక్క ఛాన్స్ దొరికితే, నేను ఇంక ఉండను, నేను చెప్పాలనుకునేదంతా నా బిడ్డకి చెప్పేయాలి అని ఒక్క ఛాన్స్ దొరికితే ఎలా ఉంటుంది? ఐ విష్ ఎవ్రీ ఫాదర్ హ్యాస్ ద ఛాన్స్ అని ఆ సీన్ రాసుకున్నాను నేను. వెరీ గుడ్, సూపర్ సూపర్. ఇంకొక ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రౌడ్ మూమెంట్ అంటే, ఫస్ట్ టైం మేము ఇన్ రీసెంట్ ఒక లాస్ట్ 5-6 ఇయర్స్లో ట్రాలర్స్కి మీరు ఒక మూమెంట్ కూడా దొరకకుండా ఈ సినిమా ఇవ్వడం. సో ఫర్ దట్ పర్ ఆల్సో కంగ్రాచులేషన్స్ మీకు. వాళ్ళకి ఎక్కడ మీకు ఛాన్స్ ఇవ్వలేకపోయారు. అది కేవలం శివలీలండి. లాస్ట్ దెర్ ఆర్ సమ్ ఫ్లాస్ ఇన్ ద మూవీ, లేకుండా లేదు. మేము ఎన్ని కప్పిపుచ్చాలన్నా కూడా 1-2 ఫ్లాస్ ఉన్నాయి. కానీ అందరూ మమ్మల్ని ఎందుకు ఎక్స్క్యూజ్ చేశారో కూడా చెప్తాను. ఓన్లీ రీజన్ దే ఎక్స్క్యూజ్డ్ is because they all fell in love with the last 1 hour. ఎప్పుడు సరే అందరూ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా మారిందంటున్నారు. అక్కడ కాదు మారింది సినిమా. శరత్ కుమార్ గారు నన్ను పిలిచి, నేను వెళ్తూ టక్కన ఆగి శరత్ కుమార్ గారు ఎదురుగా నిలబడతారు. మా ఇద్దరు కాన్వర్జేషన్ ఉంది చూడండి, అక్కడి నుంచి మీరు కనెక్ట్ అయిపోయారు సినిమాకి. అది అఫ్కోర్స్ ప్రభాస్ ఉన్న క్రేజ్, ఆ స్టార్డమ్ వల్ల మనం అక్కడ అనుకుంటున్నాం. కానీ అక్కడి నుంచి మొదలైంది. అండ్ ఇట్ వెంట్ అప్ వెన్ ప్రభాస్ కేమ్. అండ్ దెన్ దాని తర్వాత అక్కడి నుంచి నేను పెట్టాను హై. సి, నేను బాగా చేశానని మీరు అందరూ అంటున్నారు. ఐఎమ్ గెటింగ్ లాడ్ ఆఫ్ ప్రేజ్. 20 సంవత్సరాల తర్వాత, 21 సంవత్సరాల తర్వాత మధ్యలో డి చాలా బాగా చేశానన్నారు అందరూ. ఎవ్రీబడి లవ్డ్ మీ అన్ ద క్యారెక్టర్. బట్ ఆనెస్ట్లీ నాకు రాము గారి సినిమా అనుక్షణం అన్న సినిమాలో ఐ ఫెల్ట్ ఐ డిడ్ ఎ గుడ్ జాబ్. బట్ దిస్ మూవీ నాకు ఒక విజిటింగ్ కార్డ్ ఉంటే ఒక నటుడుగా, దిస్ విల్ బీ మై విజిటింగ్ కార్డ్. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ ఐఎమ్ ఆల్సో ఫర్ ద మీడియా. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ బికాజ్ మీరందరూ కూడా నాకన్నా ఎక్కువ మా నాన్నగారికి విజయం రావాలని మీరందరూ కోరుకున్నారు. అండ్ నిన్నటి నుంచి వచ్చే మెసేజెస్ అంతా మాట్లాడేదా, కొంతమంది ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడారు. వెన్ దే హర్డ్ మై వాయిస్, see, I'm stopping myself from crying. It's too overwhelming. నేనున్న ఫైనాన్షియల్ ప్రెషర్కి, పర్సనల్ ప్రెషర్కి, ఫేస్ చేసిన హ్యూమిలియేషన్, ఎటు తిరిగినా ఐదర్ దే హ్యాడ్ అ డౌట్, నేను చేయగలనా లేదా అని ఒక డౌట్ ఉండింది. ఇంకో పక్క తెలియని హేట్రెడ్ ఉండింది. బికాస్ ఐ జస్ట్ కెప్ట్ క్వైట్. నేను బయటకు వచ్చి మాట్లాడను నేను. బట్ దేర్ వాజ్ అ క్యాంపెయిన్ ఆన్ హేట్రెడ్. ఎటు తిరిగిన ఒక పక్క హేట్రెడ్, ఒక పక్క డౌట్. అండ్ ఐ న్యూ ఈ రేస్ నేను గెలుస్తానన్న నమ్మకం ఉంది. కానీ కాళ్ళకి ఆల్మోస్ట్ 100 kgs వెయిట్ కట్టేసి పరిగెత్తు అన్నారు. ఐ హ్యాడ్ టు రన్. ఐ హ్యాడ్ నో చాయిస్. ఫెయిలియర్ వాజ్ నాట్ అన్ ఆప్షన్ ఫర్ మీ అండ్ ఐ హ్యాడ్ టు డూ ఇట్. ఈ ప్రెషర్ మా నాన్నగారితో సహా మా వైఫ్ విని కూడా తీసుకుంది.
I have to thank her to hold the house strong.